మైండ్‌లో పడిపోయింది. చిన్న బాడీ పెయిన్ అయినా, ఏమైనా గాని అందరూ ఎళ్లి డోలో 650 యూజ్ చేయడం స్టార్ట్ చేసినారు. యాహ్! ఇది కరోనా నుంచి కాదు, ముందు నుంచి కూడా డోలో 650 అనేది మ్యాండేటరీ అయిపోయింది. మనం ఇంట్లో సరుకులు ఎట్లా తెచ్చుకుంటామో డోలో 650 కూడా అట్లా తెచ్చుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు. సో వై డోలో 650 ఈస్ థాట్ అంత ఎందుకైంది ప్రజల్లోకి? ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. డోలో 650 ఎవరెవరు వాడుతున్నారు వాళ్ళకు మీరు చూడండి. ఆఫ్టర్ ఫ్యూ డేస్ యూ చెక్ దేర్ లివర్, వాళ్ళకు లివర్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓకే, అంత హై సైడ్ ఎఫెక్ట్ ఉంది డోలో 650. డోలో 650. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పారాసిటమాల్. పారాసిటమాల్ ఇస్ ద మెడిసిన్ కాంబినేషన్ ఆఫ్ ద డోలో 650. ఓకే, సో పారాసిటమాల్ లో అంత సైడ్ ఎఫెక్ట్ ఉంది. అంత సైడ్ ఎఫెక్ట్ తీసుకొని వాళ్ళ అగైన్ యాంటీబయాటిక్ తీసుకొని గట్ బ్యాక్టీరియాకు మొత్తం పాడు చేసుకొని దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్ బికాస్ దే వాంట్ ఇమీడియట్లీ దట్ ఈస్ టు బి డన్. ఓకే, బట్ హియర్ ఆల్సో ఇమీడియట్లీ ఆల్సో దట్ ఈస్ టు బి డన్, బట్ పీపుల్ ఆర్ నాట్ అవేర్. సపోజ్ ఒకరికి జ్వరం వచ్చేసింది. ఓకే, ఐఎమ్ టెలింగ్ యూ వెరీ సింపుల్ టిప్స్. ఐఎమ్ టెలింగ్ యూ. సో జ్వరం, జలుపు, దగ్గు నార్మల్గా ఇప్పుడు ఉన్న సీజన్లో వైరల్ సీజన్ ఇప్పుడు. సో నార్మల్లీ పీపుల్ గెట్ వైరల్ ఫీవర్, బ్యాక్టీరియల్ ఫీవర్, ఆల్ దీస్. ఈ జ్వరం అన్ని వచ్చినప్పుడు యూ టేక్ వేపాకు పౌడర్. వేపాకు పౌడర్, ఎస్. వేపాకు పౌడర్ మీరు పొద్దున ఒక చెంచా, మధ్యాహ్నం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా మీరు తినేయండి. లేకపోతే కొంచెం బటర్ మిల్క్ కలిపేసి మీరు తాగేయండి. యూ విల్ గెట్ క్యూర్ ఇన్ జస్ట్ 3 days ఆఫ్ టైం. మీకు జ్వరం తగ్గిపోతుంది, జలుపు తగ్గుతుంది, ఈవెన్ దగ్గు తగ్గుతుంది, మీకు రన్నింగ్ నోజ్ ఉన్నా సరే తగ్గుతుంది, అంటే కంప్లీట్ క్యూర్. అండ్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. ఓకే, అండ్ అద్భుతమైన ట్రీట్మెంట్ ఇది. దాట్ ఈస్ మచ్ మోర్ బెటర్ దన్ పారాసిటమాల్, మచ్ మోర్ బెటర్ దన్ డోలో 650, ఆల్ దిస్. బికాస్ దీనిలో సైడ్ ఎఫెక్ట్ మనకు లేదు. ఓకే, అండ్ జస్ట్ 3 days వాడితే చాలు వాళ్ళకి. అండ్ పారాసిటమాల్ మీరు తీసుకున్నా, యాంటీబయాటిక్ కోర్స్ తీసుకున్నా, యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ 5 days or 7 days. అంత అవసరమే లేదు. దీనిలో ఓన్లీ 3 days అయినా 3 days లో పూర్తిగా తగ్గుతుంది మీకు ఫీవర్. దట్ మే బి ఏ వైరల్ ఇన్ఫెక్షన్, మే బి ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఆర్ మే బి ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అండ్ దాని తప్పటి మనకు ఈవెన్ జ్వరం, దగ్గు, రన్నింగ్ నోజ్, ఇది కూడా అన్ని తగ్గిపోతుంది. సో అవన్నీ కాకుండా కూడా అన్ని తగ్గిపోతాయి. సో బేసికల్లీ జ్వరం వస్తే ఏం చేస్తారు అందరూ? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈసీజీ తీస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, రకరకాలు చేస్తారు, కొన్ని రోజులు ట్రీట్ చేస్తారు. ఇది ఏం చేయాల్సిన అసలు అవసరమే లేదు. ఓకే, అండ్ హీ విల్ ఫీల్ హెల్దీ, హీ విల్ నాట్ ఫీల్ వీక్. వెరాజ్ యూ ఆర్ టేకింగ్ పారాసిటమాల్ ఆర్ డోలో 650, యూ ఆర్ ఫీలింగ్ వీక్ డ్యూ టు దట్ సైడ్ ఎఫెక్ట్. కెమికల్ సైడ్ ఎఫెక్ట్ ద్వారా మన బాడీ వీక్ అవుతుంది, అండ్ దాని ద్వారా మనకు లివర్ కూడా పాడవుతుంది. సో ఫ్రీక్వెంట్లీ ఈవెన్ ఈ పారాసిటమాల్ వాడడం వల్ల చాలా మందికి లివర్ పాడై చూశాను. సో ఎలాంటి కేసు కూడా చూశాను అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ. ఫస్ట్ వీ మస్ట్ గో ఫర్ ద న్యాచురల్. సపోజ్ ఆ తర్వాత కూడా సపోజ్ మీకు అర్థం కాలేదంటే యూ కెన్ మీట్ ఎ న్యాచురోపతి డాక్టర్ ఆల్సో. ఓకే, ఎస్. సో యువర్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్. ఓకే. Okay.